హాయ్ స్టూడెంట్స్, బీటెక్ ఎల్ఏఎన్సిలో థర్డ్ యూనిట్ క్యాల్కులస్లో నేను 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంపల్సరీ సెమిస్టర్లో నేను చెప్పిన ఈ 6 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో మన లక్ గనక బాగుంటే 2 క్వశ్చన్స్ అంటే ఇంటర్నల్ చాయిసెస్ ఉంటాయి కదండి. సో 2 క్వశ్చన్స్ కూడా దీని నుంచే రావచ్చు. సో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, వెరిఫై క్యాచీస్ మెయిన్ వాల్యూ థీరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇన్ 1, 2. సో దీంట్లో మెయిన్లీ 3 థీరమ్స్ ఉంటాయి: క్యాచీస్ అండ్ లాగ్రాంజెస్ అండ్ రోల్స్. సో ఈచ్ థీరం మీద నేను 2 ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఖచ్చితంగా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో చూడండి. సో ఇక్కడ క్యాచీస్ మీన్ వాల్యూ థీరం అన్నారు. సో క్యాచీస్ మీన్ వాల్యూ థీరం అంటే మనం 3 కండిషన్స్ని ప్రూవ్ చేయాల్సి వస్తుంది ఈ థీరంలో, ఎందుకంటే 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి. సో ఇది క్లియర్గా కంటిన్యూషన్, ఎందుకంటే 1, 2ని ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ క్యూబ్లో సబ్మిట్ చేస్తే ఎక్కడ కూడా మనకి ఇన్ఫినిటీ అనేది రాలేదు. సో సెకండ్ అనేది డిరైవబుల్ అని చూపించాలి. సో దీనికోసం చూడండి. సో వీటిని పాలినామియల్ ఈక్వేషన్స్ అని కూడా అనొచ్చుగా, అందుకని నేను డైరెక్ట్గా దీన్ని కంటిన్యూస్ అని రాసేసాను, బికాస్ ఆల్ పాలినామియల్స్ ఆర్ కంటిన్యూస్. సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ వీ హ్యావ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసేసరికి ఎక్స్ క్యూబ్. సో నౌ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x స్క్వేర్. సో ఇక్కడ కూడా పాలినామియల్ ఈక్వేషన్ లాగే ఉంది. సో వీ హ్యావ్ నో మోర్ ఇన్ఫినిటీ, 2 బిలాంగ్స్ టు సబ్మిట్ చేస్తే 1 and 2. సో ఎఫ్ కామా జీఆర్ డెరైవబుల్ ఎట్ ఓపెన్ ఇంటర్వెల్ 1, 2. సో థర్డ్ కండిషన్ వచ్చేసి, సో జీ డాష్ ఆఫ్ ఎక్స్. సో జీ డాష్ ఆఫ్ ఎక్స్ చూడండి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి? 3 into x స్క్వేర్. దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. సో 3 కండిషన్స్ని సాటిస్ఫై చేశాయి. సో దేర్ ఫార్ ఎఫ్ కామా జీఆర్ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ ఆఫ్ క్యాచీ మీన్ వాల్యూ థీరం. ఆల్ కండిషన్స్ ఆఫ్ క్యాచీస్ మీన్ వాల్యూ థీరం. సో కండిషన్ సాటిస్ఫై అయితే క్యాచీస్ మీన్ వాల్యూ థీరం ప్రకారం, సో దెన్ దేర్ ఎగ్జిస్ట్ the point C belongs to open interval a comma b such that f dash of c divided by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. ఇక్కడ చూడండి, g dash of c అనేది ఎందుకు 0 కాకూడదు అని కండిషన్ చూసారు. సో ఒకవేళ 0 అయితే అక్కడ ఇన్ఫినిటీ అవుతుంది కదా. సో దట్స్ వై థర్డ్ కండిషన్ మనం జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని చూపిస్తాం. సో ఇక్కడ చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ సి, జీ డాష్ ఆఫ్ సిని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, జీ డాష్ ఆఫ్ ఎక్స్ని యూస్ చేసుకొని వాటి యొక్క ప్లేస్లో సిని పెట్టి రాస్తున్నాను. సో నెక్స్ట్ వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఇచ్చింది ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్. సో దీని నుంచి ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది? సో ఏ వచ్చేసి 1, బి వచ్చేసి 2 కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ ఎంతండి? ఎక్స్ క్యూబ్. సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 1 అంటే జీ ఆఫ్ 1 అంటే 1 క్యూబ్ ఈక్వల్ టు 1, జీ ఆఫ్ 2 అంటే 2 క్యూబ్ ఈక్వల్ టు 8. సో మనకు కావాల్సిన అన్ని వాల్యూస్ వచ్చేసాయి. సో దీన్ని తీసుకెళ్ళి నేను దీనిలో సబ్మిట్ చేస్తున్నాను చూడండి. సో నో దీన్ని నేను 1 అనుకుంటున్నాను. సో 1 బికమ్స్ ఏమవుతుందండి? ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్లో 2c బై 3c స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎఫ్ ఆఫ్ 2 మీన్స్ 4 minus 1 by 8 minus 1. సో 3/7. సో నౌ cc cancel and 2/3c equal to 3/7. సో నౌ క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేస్తే 14 ఈక్వల్ టు 9c. దిస్ ఇంప్లైస్ c ఈక్వల్ టు 14/9. సో నెక్స్ట్
ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి if f of x equal to e power x and g of x equal to e power minus x in a comma b, then show that c is average of a and b. యావరేజ్ అంటే ఏంటండి? సమ్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పార్టికల్స్. అంటే మనం సి అనేది ఏ ప్లస్ బి బై 2 అని చూపించాలి ఫైనల్లీ. సో దీనికోసం అని చెప్పేసి నేను ఫస్ట్ ఇచ్చిని రాసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్. సో నౌ ఫస్ట్ చూడండి, ఎఫ్ కామా జిఆర్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. సో ఇచ్చినవి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కాబట్టి క్లియర్లీ దే ఆర్ కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి. సో నౌ సెకండ్ కండిషన్ చూడండి. సో సెకండ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది దీని నుంచి? ఈ పవర్ ఎక్స్ అండ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో నౌ ఎఫ్ కామా జిఆర్ డెరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో థర్డ్ కండిషన్ కూడా ఉంది కదండి. సో బికాస్ ఇట్ హ్యాస్ టూ ఫంక్షన్స్ ఉన్నాయంటే మనం క్యాచెస్ మీన్ వాల్యూ థీరం యూస్ చేయాలి కాబట్టి. సో 3 కండిషన్స్ ఇక్కడ క్లియర్లీ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఎఫ్ కామా జిఆర్ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ ఆఫ్ క్యాచెస్ మీన్ వాల్యూ థీరం. So then they reduced. C belongs to open interval a comma b such that f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. Okay. So now we have చూడండి, మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తెలుసు ఎంత? ఈ పవర్ ఎక్స్. దీని నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏమవుతుంది? ఈ పవర్ సి అవుతుంది. నెక్స్ట్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి? మైనస్ ఈ పవర్ ఎక్స్. సో దీని నుంచి జీ డాష్ ఆఫ్ సి ఏమవుతుంది? మైనస్ ఈ పవర్ సి అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసేసరికి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత? ఈ పవర్ ఏ. ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఈ పవర్ బి, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ పవర్ ఎక్స్ కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ జీ ఆఫ్ ఏ వచ్చేసి ఈ పవర్ మైనస్ ఏ, జీ ఆఫ్ బి వచ్చేసి ఈ పవర్ మైనస్ బి. ఓకే. సో నౌ ఆల్ వాల్యూస్ వచ్చేసి కానీ దీన్ని సబ్మిట్ చేస్తున్నాను. ఎఫ్ డాష్ ఆఫ్ సి మీన్స్ ఈ పవర్ సి బై మైనస్ ఈ పవర్ మైనస్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మీన్స్ ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ బై ఈ పవర్ మైనస్ బి మైనస్ ఈ పవర్ మైనస్ ఏ. సో మనకి ఒక ఫార్మేట్ ఉంది, 1/a ఇన్వర్స్ ఉంటే దాన్ని ఏగా కన్వర్ట్ చేసి రాయొచ్చు. దట్ వై నేను ఈ పవర్ మైనస్ సిని న్యూమరేటర్లోకి రాసుకుంటున్నాను ఈ పవర్ సిగా. అండ్ పైన ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ను కామన్ తీసాను. సో పక్కన రాస్తున్నా చూడండి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/a. సో ఇంకోటి ఏంటంటే 1/1/a అంటే ఏ. నేను ఇక్కడ ఈ పవర్ మైనస్ బి ప్లేస్లో ఏం రాశాను? 1/e పవర్ బి. సో నెక్స్ట్ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని ప్లస్ చేశాను. సి ప్లస్ సి ఈక్వల్ టు 2c, ఈ పవర్ 2c ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆఫ్ ఏ పవర్ ఏ మైనస్ ఈ పవర్ బి బై కింద ఎల్సిఎం ఈ పవర్ ఏ ఈ పవర్ బి తీస్తే ఈ పవర్ ఏ మైనస్ ఈ పవర్ బి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2c ఈక్వల్ టు ఏ ప్లస్ బి మిగులుతుంది. ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేశాను. సి ఈక్వల్ టు ఫైనల్ ఏ ప్లస్ బి బై 2. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎఫ్ ఆఫ్ అనేది రూట్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అనేది 1/√x తీసుకున్నాను. సో ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో ఫస్ట్ వన్ నేను క్లియర్లీ కంటిన్యూస్ అని రాసేసాను, ఎందుకంటే దెర్ ఈజ్ నథింగ్ టు
కన్వర్టెడ్ ఇంటూ ఇన్ఫినిటీ. సో దట్స్ వై. సో సెకండ్ వన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అండ్ దాని నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్ని బట్టి రాసేసాను. సో క్లియర్లీ ఎఫ్ కామా జీ ఆర్ డెరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకే. సో నౌ థర్డ్ కండిషన్ వచ్చేసరికి జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎంత వచ్చింది 1 - 1/2x root x is not equal to 0. Therefore f comma gr satisfies satisfies all conditions of Cauchy mean value theorem. Cauchy's mean value theorem. So now then there exists C belongs to open interval a comma b such that f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. సో ఫస్ట్ ఈ వాల్యూస్, ఈ 6 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తెలుసు కదా మనకి 1/2 root x. దీంట్లో సిని సబ్మిట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి అవుతుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 1/2 root c. నెక్స్ట్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి -1/2x root x. సో దీని నుంచి జీ డాష్ ఆఫ్ సి ఏమవుతుంది, సో 1 - 1/2c root c. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ రూట్ ఏ, ఎఫ్ ఆఫ్ బి మీన్స్ రూట్ బి, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రూట్ ఎక్స్ కాబట్టి. నెక్స్ట్ జీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/root a, జీ ఆఫ్ బి ఈక్వల్ టు 1/root b. సో మనకు కావాల్సిన 6 వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఫార్ములాలో సబ్మిట్ చేద్దాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎంత 1/2 root c ఈజ్ డివైడెడ్ బై -1/2c root c ఈక్వల్ టు నెక్స్ట్ రూట్ బి మైనస్ రూట్ ఏ బై 1/root b మైనస్ 1/root a. సో ఇక్కడ చూడండి 2 root c క్యాన్సిల్, 1/1/a అంటే దట్ మీన్స్ ఏ అవుతుంది కాబట్టి -c. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే రూట్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ డివైడెడ్ బై, సో ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటే రూట్ ఏ మైనస్ రూట్ బి బై రూట్ ఏ రూట్ బి. సో రూట్ ఏ మైనస్ రూట్ బి క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్. సో సి ఈక్వల్ టు 1/1/a ఏమవుతుంది, రూట్ ఏ అవుతుంది, రూట్ ఏబి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ మీద 2 ప్రాబ్లమ్స్ చెప్తానండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి b minus a by 1 plus b square less than tan inverse of b minus tan inverse of a less than b minus a by 1 plus a square ని ప్రూవ్ చేసి దాని నుంచి కింద 2 అడిగారు కదండి 1 2 వాటిని ప్రూవ్ చేయాలి. సో దానికోసం అని చెప్పేసి నేను ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నాను. సో పాయింట్ వచ్చేసి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఎఫ్ ఈజ్ క్లియర్లీ కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి. సో సెకండ్ వన్ వచ్చేసరికి దీని యొక్క డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే tan ఇన్వర్స్కి 1/1 plus x square. Therefore f is derivable in open interval a comma b. సో ఇక్కడ థర్డ్ కండిషన్ ఉండదండి యాక్చువల్గా. సో లగ్రాంజెస్లో మనం ప్రూవ్ చేయాల్సింది 2 కండిషన్సే. Therefore f is satisfies all conditions of Lagrange's mean value theorem. All conditions of Lagrange's mean value theorem. ఓకే. సో లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ అయిపోయిన తర్వాత సో దేర్ఫోర్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఓకేనండి. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎక్స్ ఎంత వచ్చింది మనకి 1/1 plus x square కదా. ఇక్కడ అలాగే 1/1 plus c square రాస్తున్నాను. సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం రాయొచ్చు, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది. సో ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ బి. సో నౌ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏమవుతుందండి ఫైనల్లీ
ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే 1/1 + c². ఇట్ సైడ్ ఎఫ్ ఆఫ్ బి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ డివైడెడ్ బై బి మైనస్ ఏ. ఓకే, సో నౌ ఈ కండిషన్ ఇలానే ఉంచేసుకోండి. ఫస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి రాసాం కదా, ఆ కండిషన్ తీసుకోండి. సో దీని మీనింగ్ ఏంటి? ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి అని మీనింగ్. సో ఇక్కడ చూడండి, మనకి ఫార్ములాలో అన్ని స్క్వేర్స్లో ఉన్నాయి. సో స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేద్దాం. సో అక్కడ ఉన్న దాన్ని బట్టి మనం ప్రిపేర్గా వెళ్తున్నాం అనమాట. అంతే, ఏది ప్రూవ్ చేయాలో దాన్ని బట్టి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే అసలు a² లెస్ దాన్ c² లెస్ దాన్ b². సో నెక్స్ట్ వచ్చేసరికి 1+ అని ఉంది కదండి. సో దట్స్ వై నేను యాడింగ్ 1 అండ్ బోత్ సైడ్స్ అని చేస్తున్నాను. సో 1 + a² లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 + c² లెస్ దాన్ 1 + b². సో ఇప్పుడు చూడండి, వీటిని రివర్స్ యాక్షన్ అంటే ఏని 1/aగా రాస్తున్నాను. అప్పుడు ఏమవుతాయండి? లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ అన్ని లెస్ దాన్లో ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ రివర్స్ యాక్షన్లో తీసుకున్నాం. 1/b² లెస్ దాన్ అంటే వెనక నుంచి ముందుకు తీసుకుంటున్నాను అంతే. సో 1/1 + c² ప్లేస్లో ఏం రాస్తున్నాను? tan ఇన్వర్స్ ఆఫ్ b మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ a ఈజ్ డివైడెడ్ బై b మైనస్ a లెస్ దాన్ 1/1 + a². సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b మైనస్ a/1 + b² లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ b మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ a ఈజ్ లెస్ దాన్ b మైనస్ a/1 + a². ఓకే, సో ఇది మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్. సో దీన్ని యూస్ చేసుకొని మనము 2 కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. సో నేను ఫస్ట్ దీన్ని 1 అని నెంబర్ ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి అంటే టు ప్రూవ్ దట్ π/4 + 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 ఈజ్ లెస్ దాన్ π/4 + 1/6. ఇది ప్రూవ్ చేయాలి. సో దీనికోసం చూడండి, నేను సో ఫ్రమ్ 1 నుంచి నేనేం చేస్తున్నానంటే, సో ఇక్కడ tan ఇన్వర్స్ ఒక వాల్యూనే ఉంది. సో ఏని నేను అటు సైడ్ ఇటు సైడ్కి పంపించేస్తున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది? b మైనస్ a/1 + b² ప్లస్ అక్కడ మైనస్ చేస్తుంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ a లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ b లెస్ దాన్ b మైనస్ a/1 + a² ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ a. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత తీసుకోవాలి అనేది. సో నేను ఎలా తీసుకోవాలి చెప్తాను. సో ఫస్ట్ చూడండి, బి వాల్యూ తీసుకుంటున్నాను 4/3, ఎందుకంటే మిడిల్లో ఓన్లీ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 ఉంది కదా. సో బి ప్లేస్లో 4/3. ఇక్కడ చూడండి, బోత్ సైడ్స్ π/4 అని కనిపిస్తుంది. tan ఇన్వర్స్ ఏ వాల్యూ దగ్గర π/4 అవుతుంది? 1 కదండి. tan π/4 అంటే 1 కదా. సో దట్స్ వై a = 1 తీసుకొని సో 2లో సబ్మిట్ చేస్తే చూడండి, 4/3 మైనస్ 1/1 + 4/3² ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ a. సో లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 లెస్ దాన్ 4/3 మైనస్ 1/1 + 1² ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1. సో నౌ చూడండి, 1/3/9 + 16 25/9 4 4 16 3 3 9. సో వాటిని సాల్వ్ చేస్తే 25/9 వస్తుంది. సో 2 1 3 3. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే 5/4. సో లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 లెస్ దాన్ ఇక్కడ వచ్చేసరికి 1/3/2 ప్లస్ 5/4. సో నౌ ఫైనలైజ్ 3/25 π/4 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 లెస్ దాన్ 1/6 ప్లస్ 5/4. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ ప్రూవ్డ్. సో సెకండ్ కండిషన్ వచ్చేసి టు ప్రూవ్ దట్ 5π + 4π 20 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 లెస్ దాన్ π + 2/4. సో దీన్ని విడివిడిగా రాసుకుంటున్నాను చూడండి. అప్పుడు ఏమైంది? π/4 4/20 అంటే 1/5 tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఈజ్ లెస్ దాన్ π/4 ప్లస్ 2/4 అంటే 1. సో ఇలా ప్రూవ్ చేస్తే మనకి సాల్వ్ అయినట్టే. సో ఇక్కడ చూడండి, సో పుట్ b = ఏం తీసుకోవచ్చు? 2 తీసుకోవచ్చు. అండ్ a = సేమ్ యాజ్ ఇట్ ఈస్ π/4 ఉంది కాబట్టి 1. ఓకే, సో నౌ
what a comma b values in equation 2 we get. సో ఏమవుతుంది ఈక్వేషన్ 2 ప్రకారం 2 మైనస్ 1/1 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఈజ్ లెస్ దాన్ tan inverse of 1 less than tan inverse of 2 less than 2 minus 1/1 plus 1 square plus tan inverse of 1. సో నౌ ఇక్కడ చూడండి. సో 1/5 2 square 4 plus 1 5 5/4 less than tan inverse of 2 less than 1/2 plus tan inverse of 1 means 5/4. సో రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 20 అవుతుంది. ఇక్కడ 4 ప్లస్ 4 ప్లస్ 5 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 లెస్ దాన్ ఎల్సిఎం వచ్చేసి 4 2 ప్లస్ 5. సో ఫైనల్లీ ఆన్సర్ ఈస్ దేర్. సో నెక్స్ట్ show that for any x greater than 0 1 plus x less than e power x less than 1 plus x into e power x. సో ఇది ప్రూవ్ చేయాలి. సో దీనికోసం నేను f of x equal to e power x అని తీసుకుంటున్నాను బై యూజింగ్ లెగ్రాంజెస్ థీరం. ఫస్ట్ కండిషన్ ఈజ్ ఇట్ ఈస్ an ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాబట్టి సో క్లియర్గా అదేమవుతుంది కంటిన్యూస్ అవుతుంది. సో ఇట్ ఈస్ an ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ therefore clearly f of x is continuous in. సో ఇక్కడ లిమిట్స్ పాయింట్స్ ఇవ్వలేదు కదండి. లిమిట్స్ పాయింట్స్ వచ్చేసి నేను 0, x తీసుకుంటున్నాను 0 to x. లిమిట్స్ పాయింట్స్ వచ్చేసి 0 to x. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, x. సో సెకండ్ వన్ వచ్చేసి సో f of x ఈజ్ e power x అండ్ దీని నుంచి f dash of x ఏమవుతుంది e power x. So therefore clearly f of x is derivable in open interval 0, x. So now clearly f satisfies Lagrange's mean value theorem. Then they register C belongs to open interval 0, x such that f dash of C equal to f of b minus f of a by b minus a. So now f dash of x equal to e power x. సో f dash of c ఏమవుతుంది దాని నుంచి e power c అవుతుంది. సో f of a ఏమవుతుంది f of x ఎంత ఇచ్చారు e power x కదా. సో x ప్లేస్లో e power a. f of b ఈక్వల్ టు e power b. సో నౌ f dash of c దట్ మీన్స్ e power c ఈక్వల్ టు e power b మైనస్ e power a by b minus a. సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ b వాట్ ఈస్ a. సో a ఈక్వల్ టు 0 b ఈక్వల్ టు x. సో వాటి ప్లేస్లో వాటిని సబ్మిట్ చేస్తే e power x minus e power 0 by x minus 0. This is equal to e power x minus 1 by x. So now c belongs to open interval 0, x. దీని మీనింగ్ ఏంటంటే 0 less than c less than x. సో నౌ ఇక్కడ చూడండి కండిషన్. సో ఎక్స్పోనెన్షియల్స్లో ఉన్నాయి అన్నీ. సో దట్స్ వై ఎక్స్పోనెన్షియల్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సో అప్లై ఎక్స్పోనెన్షియల్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై కనుక చేస్తే సో e power 0 less than e power c less than e power x. సో నౌ e power 0 మీన్స్ 1 less than e power c అంటే ఎంత వచ్చింది మనకి e power x minus 1 by x is less than e power x. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x less than e power x minus 1 less than x into e power x. సో 1 అటు సైడ్ ఇటు సైడ్ తీసుకెళ్తే 1 plus x e power x less than 1 plus x into e power x. Okay, clearly? Thank you, students.